ఇది మూడో దినేశం లోపల జరిగినటువంటి వ్యవహారాలు ఒకసారి చూడండి. station, the petrol attendant is saying zero Chaitanya. It's a bit like that. I mean, you're saying they have survived. 20% is nothing. They can be in opposition for as much time as required. I mean, Modi's gone up from 38 to 41. That's the big number. No, sure. The reason I use the word survive is because also it wasn't just how much they rose by, the fact that the BJP came below 270. No, I don't understand. The moment they came. I'm looking at how have you... No, but cycle... వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు ప్రయాణం చేయడం అనేటువంటి ప్రక్రియలో మోడీ చూపిస్తున్నంత చొరవ, తప్పు చేయడం మోడీ అని కాదు, తప్పు చేసినా పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వడివడిగా వేగాన్ని పెంచుకుంటా ఉన్నాడు. అదే కాంగ్రెస్ ఏమో ప్రతి మ్యాచ్ ఓడిపోతుంది అనమాట. అసలు జీరో, బ్యాటింగ్ లో అటర్ ఫ్లాప్, బౌలింగ్ లో అటర్ ఫ్లాప్. సో ఇది పరిస్థితి అనమాట. అంటే దేశంలో ఒక మేజర్ గా ప్రతిపక్షంగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని పాకెట్లకు మాత్రమే తమ విస్తీర్ణాన్ని ఆపుకొని నిలుపుదల చేసుకొని వాళ్ళ రీజనల్ పార్టీ కంటే తక్కువ స్థాయికి వచ్చింది. ఇప్పుడు బీహార్ లో కూడా మళ్ళా పరిస్థితి అగమ్య గోచరం. బీహార్ లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఏమని, ఇక చూడు ఢిల్లీలో జరిగినట్టుగా జరుగుతుంది, మేము కనుక ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తే పొత్తు పెట్టుకుంటారా చస్తారా అంటే, ఈ గజ్జి బాగా ఉన్నవాడు వచ్చి కౌగిలించుకుంటా అని భయపెట్టి ఏదైతే చేస్తారో ఆ రకమైన ప్రక్రియలు చేస్తారు. అంటే ఇతరుల యొక్క సామర్థ్యాన్ని, ఇతరుల యొక్క గెలుపును అడ్డుకోవడమే ఒక విధానంగా కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదే పాట మొదట చేసేది ఉండే, మేము అస్సలు ఎవరితో పొత్తు పెట్టుకోం అని చెప్పి ఒక రాజకీయ పంథా యాక్సెప్ట్ చేసేది ఉండే. అట్లా చేయకుండా వాళ్ళకి వీలైనప్పుడల్లా పూర్తిగా వైవిధ్యం గల వాళ్ళతోని, విరోధిత్వం గల వాళ్ళతోని, ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో పొత్తు పెట్టుకొని అవకాశవాద రాజకీయాలకు తెరదీసిన దాని ఫలితమే ఈనాడు రాహుల్ గాంధీ యొక్క ప్రేర ప్రతిష్టలు. చూసారా, కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఎవరిచ్చారు? మేము ఇయ్యలేదా? ఓబీసీలను గౌరవించింది మేం కాదా? అందుకే మాకు ఓబీసీలు పట్టం కడుతున్నారు, ఎస్సీలు మమ్మల్ని ఇష్టపడుతున్నారు. కుల జనగణనకు గాని ఇతరుల అనే విషయాలతో మీరు మాట్లాడుతుందంతా కేవలం సవితి తల్లి ప్రేమే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మీకు ఎవరికి అసలు యాక్చువల్ చిత్తశుద్ధే లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంది. నిజం కూడా అది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ఈ సోషల్ జస్టిస్ అనేది ఏది లేదు. అన్ని కుటుంబాలు అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఎవరిని ఏది అడిగినా కానీ సోనియా గాంధీ కుటుంబంలో ముగ్గురు లేరా, మా దగ్గర ఒకటి ఉంటేది, రెండు ఉంటేది అనేటువంటి ఒక సమాధానం చెప్పడం మొదలెట్టారు. కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన, ఇక మీరు యాక్సెప్ట్ చేయండి బై, మీకు ఇష్టం ఉంటే ఒకటి లేకపోతే లేదు అనే స్టేజ్ కు వచ్చేటువంటి పరిస్థితి అంటూ కనబడుతుందట. అందుకే మోడీ యొక్క గ్రాఫ్ పెరుగుతోంది, ఈయన గ్రాఫ్ మొత్తం కంప్లీట్ గా సర్వనాశమైంది. ఇది వార్త.